హలో నమస్తే అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగానే ఉన్నాను నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను నేను మీరు అడిగే స్టాక్స్ మీద వివరణ ఇస్తూ ఫండమెంటల్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి అలాగే విశ్లేషకులు ఎలా ఏమనుకుంటున్నారు కంపెనీస్ ఏమేమి చేస్తున్నాయి అనేది నేను ఇప్పుడు వరకు ఒక 5 ఎపిసోడ్స్ని నేను చేసి చూపించాను మరి దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా ఇంకా ఈ ఎపిసోడ్స్ని కంటిన్యూ చేయమంటారా లేదా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో అనే విషయాన్ని మీరందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకెవరన్నా కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే డీమాట్ అకౌంట్ లేకపోతే మీకు ఇష్టమైన డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి లేదా ఫ్రీ డీమాట్ అకౌంట్ కావాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ లింక్ ఉంటుంది అది మీరు ఓపెన్ చేసుకోవచ్చు మరి ఈరోజు ఆస్క్ పార్ట్ 6 అన్నమాట మీరు అడిగిన స్టాక్స్ ఒక 12 మంది అడిగిన స్టాక్స్ నేను 12 స్టాక్స్ని ఇందులో ఫండమెంటల్ ఫ్యూచరు అలాగే విశ్లేషకులు ఇస్తున్న టార్గెట్స్ని తెలియజేస్తాను వీడియో చూసేయండి మొదటి స్టాక్ వచ్చి కలెంపేట రమేష్ గారు అడుగుతున్నారు కెనాస్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ గురించి ఈ కంపెనీ 2008లో స్థాపించారు కర్ణాటకలో రిజిస్టర్ అయిందనమాట ఎండ్ టు ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్స్ అందిస్తుంది ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా సేవలు అందిస్తుంది ఎగ్జిమ్లలో సుమారు 10% రెవెన్యూ అందిస్తుంది అలాగే రిటర్న్స్ చూసుకుంటే 1 మంత్కి గాను 8.48% అలాగే 1 ఇయర్కి గాను 90.96% అలాగే 3 నెలల్లో చూసుకుంటే ఇటీవల కరెక్షన్ వలన 28.16% నెగిటివ్లో చూపించింది అనమాట అలాగే క్వార్టర్లీ 2025 రిజల్ట్ చూసుకుంటే పాజిటివ్గానే ఉన్నాయి రెవెన్యూ వచ్చి 1737 కోట్లు పెంచుకుంది అంటే 49% ఈ 2 ఇయర్లో పెరిగిందనమాట ఇంకా ఇటీవల 6047 కోట్ల ఆర్డర్ని బుక్ చేసుకొని ఉంది అంటే జూలై 2025 నాటికి ఇండియాలో మొదటి ప్యాకేజ్డ్ సెమీ కండక్టర్ చిప్ను డెలివర్ చేయాలని లక్ష్యం పెట్టుకుంది దీనికి ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా ఉందన్నమాట ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చి 57%గా ఉన్నారు దీనిలో రిస్క్ ఏమిటంటే పీ రేషియో చాలా ఎక్కువగా ఉంది 198.6గా ఉందన్నమాట ఈ మధ్య కరెక్షన్ వలన ఒక 50% తగ్గింది అంతేకాకుండా సేబీ నుండి నోటీసులు కూడా వచ్చి ఉన్నాయన్నమాట అది రిస్క్గా చెప్పుకోవాలి అలాగే విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఒక 19 మంది ఏమి చెప్తున్నారో చూద్దాము స్ట్రాంగ్ బై 6 మంది స్ట్రాంగ్ బై ఇస్తున్నారు అలాగే బయింగ్ రేటింగ్ వచ్చి 8 మంది ఇస్తున్నారు హోల్డింగ్ వచ్చి 4 ఇస్తూ ఉన్నారన్నమాట సెల్ మాత్రం ఒకరే ఇస్తున్నారు దీన్ని బట్టి చూస్తే అనుకూలంగా ఉంది మోదీ ఒస్వాల్ వారు 9100 బై రేటింగ్ ఇస్తున్నారు ప్రభుదాస్ లీలాధర్ వారు బై రేటింగ్ టార్గెట్ 5000 నుండి 14.7% అప్సైడ్ వెళ్తుందని అలాగే బీఓబీ క్యాపిటల్ వారు బై రేటింగ్ ఇస్తూ ఉన్నారనమాట ఇక దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చి 36,163 కోట్లగా ఉంది కరెంట్ ప్రైస్ వచ్చి 5,643 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట పీ రేషియో వచ్చి చాలా ఎక్కువగా ఉంది 140 దగ్గర ఉంది అనమాట రెండవ స్టాక్ వచ్చి బత్తుల వెంకటరావు గారు అడుగుతున్నారు స్టాలియాన్ ఇండియన్ ఫ్లోరో కెమికల్ లిమిటెడ్ గురించి ఇది 2002లో ముంబైలో స్థాపించారు ఇది రిఫ్రిజిరేటర్ గ్యాసులు మరియు ఇండస్ట్రియల్ గ్యాసుల తయారీ బ్లెండింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్లో పనిచేస్తుంది ఈ కంపెనీ 4 ఫ్లాట్లో నిర్వహిస్తుంది మహారాష్ట్రలో 2 ఉన్నాయి రాజస్థాన్లో 1 హర్యానాలో 1 ఇది 30 సంవత్సరాల అనుభవం గల ప్రమోటర్ చేతిలో ఉందన్నమాట ఇది మొన్న జనవరి 2025లో ఐపీఓగా వచ్చి 90 రూపాయల దగ్గర లిస్ట్ అయింది లిస్టింగ్ రోజున 126 రూపాయల దగ్గరకు టచ్ చేసింది అనమాట దీని ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటంటే 29.16 కోట్లతో 1200 మెగా టన్ సామర్థ్యంతో కొత్త ఫెసిలిటీ స్థాపించడం అలాగే మంబట్లు ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉత్పత్తి సౌకర్యం కోసం నిధులు కేటాయింపు ఇంకా రిస్కులు కూడా ఉన్నాయి ఏంటంటే ఇది ఎక్కువగా దిగుమతుల్ని చైనా నుంచి చేసుకుంటుంది అనమాట పూర్తిగా దాని మీద ఆధారపడిపోయి ఉంది అంటే దిగుమతి నిషేధాలు విదేశీ మారక రేట్లు హెచ్చు తగ్గులు ఇలాంటి రిస్కులు చాలా ఉంటాయి అనమాట అయితే విశ్లేషకులు ఏమి చెప్తున్నారంటే ఇది 105 రూపాయల వరకు లాంగ్ టర్మ్లో చేరే అవకాశాలు ఉన్నాయని ఒక అంచనా వేస్తున్నారు ఇంకా ఇది మార్కెట్లో బలమైన వృద్ధి చెందే అవకాశం కలిగి ఉందని కూడా చెబుతూ ఉన్నారనమాట దీని మార్కెట్ క్యాప్ వచ్చి 577 క్రోర్స్గా ఉంది కరెంట్ ప్రైస్ వచ్చి 72 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అలాగే స్టాక్ పీ వచ్చి 39గా ఉందన్నమాట ఇక మూడో కంపెనీ వచ్చి జీఆర్కే గారు అడుగుతున్నారు ప్రిన్స్ పైప్స్ అండ్ ఫిట్టింగ్ లిమిటెడ్ ఇది 1987లో స్థాపించారు ఇది ప్లాస్టిక్ పైప్స్ మరియు ఫిట్టింగ్స్ తయారీలో భారతదేశంలో అగ్రగామిగా ఉన్న కంపెనీ అనమాట ఇది సిపివిసి యూపీవీసీ ఇలాంటి
మొదలైన పాలిమర్ పైపులను తయారు చేస్తుంది. మన ఇండియాలో టాప్ 6 కంపెనీలలో ఇది ఒకటనమాట. 1500 కంటే ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. దీని యొక్క రిటర్న్స్ అనేవి 1 year లో నెగిటివ్ గానే ఉన్నాయి. Q3 ఫైనాన్షియల్ ఇయర్ 2025లో రెవెన్యూ మరియు లాభాలు ఈ రెండు కూడా తగ్గాయి. విశ్లేషకుల అభిప్రాయాలు ఏంటంటే ఒక 15 మంది దాకా, అందులో 8 మెంబర్స్ బై రేటింగ్ ఇచ్చారు, అలాగే హోల్డ్ గా 5 మంది ఇస్తున్నారు, సెల్ ఒక ఇద్దరు ఇస్తూ ఉన్నారనమాట. సానుకూల అంశాలు ఏమిటంటే బీహార్లో కొత్త యూనిట్ మార్కెట్ వాటాను పెంచుతుంది, అలాగే ప్రమోటర్స్ వాటా 60.94% గా ఉందన్నమాట. ఇక రిస్కుల విషయానికి వస్తే Q3 ఫైనాన్షియల్ 2025లో రెవెన్యూ తగ్గింది, అలాగే వాల్యూమ్ కూడా క్షీణించింది. ఈ సంవత్సరంలో షేరు ధర 53.09% తగ్గిందన్నమాట, ఏది కరెక్షన్స్ వల్ల. అయితే విశ్లేషకులు టార్గెట్ ధర సగటు ప్రస్తుత ధర కన్నా 62.06% అప్సైడ్ వెళ్ళవచ్చని, గరిష్ట టార్గెట్ 609.45 అంటే దాదాపు 152% అప్సైడ్ గా వెళ్ళవచ్చు ఈ డిసెంబర్కి అని చెప్తూ ఉన్నారనమాట. కొన్ని బ్రోకరేజ్ సంస్థలు అయితే గోల్డ్మెన్ సచ్స్ లాంటి వారు 480ని టార్గెట్ గా ఇస్తున్నారు. 2020 నాటికి 850 దాకా వెళ్ళవచ్చు అని, 2027కి 1138 రూపాయల దగ్గరికి వెళ్ళవచ్చు అని, అలాగే 2030లో 1196 వరకు టచ్ చేయవచ్చు అని చెబుతూ ఉన్నారనమాట. ఇక దీని మార్కెట్ క్యాప్ వచ్చి 2855 crores గా ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చి 258గా ట్రేడ్ అవుతుంది అనమాట. అలాగే స్టాక్ పిఈ వచ్చి 38.8గా ఉంది. ఇక 4వ స్టాక్ వచ్చి ప్రసాద్ గారు అడుగుతున్నారు, టాటా స్టీల్. ఇది 1907లో స్థాపించబడింది, అలాగే భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ స్టీల్ కంపెనీ. ఇది గ్లోబల్ స్టీల్ తయారీ సంస్థ. ఇది ప్రపంచంలో అత్యంత భౌగోళికంగా వైవిధ్యమైన స్టీల్ ఉత్పత్తిదారులలో ఇది ఒకటనమాట. Q3 ఫైనాన్షియల్ 2025 ఇది రిజల్ట్ అనేవి నెగిటివ్లో వచ్చాయి. దీని ఉత్పత్తి మరియు డెలివరీలు పెరిగాయి అనమాట. అయితే ఇండియాలో, యూకే, యూరప్లలో కూడా 2025 నాటికి డొమెస్టిక్ స్టీల్ మేకింగ్ సామర్థ్యం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే విశ్లేషకులు రేటింగ్స్ అనేవి 2025 సగటు టార్గెట్ 154 నుంచి 158 గాను, 2026లో 143 to 160 గాను, 2030లో 210 to 230 వరకు కూడా టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారనమాట. అలాగే స్ట్రాంగ్ బయింగ్ రేటు ఒక 13 మంది విశ్లేషకులు ఇస్తూ ఉన్నారు. ఇక దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకుంటే 1,71,199 crores గా ఉంది. కరెంట్ ప్రైస్ 137 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే స్టాక్ పిఈ వచ్చి 60గా ఉందన్నమాట. ఇంకా 5వ కంపెనీ వచ్చి వేణుగోపాలరావు గారు అడుగుతున్నారు, శక్తి పంప్స్ ఇండియా లిమిటెడ్. ఇది 1982లో స్థాపించబడింది. ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. పంపులు, మోటార్లు మరియు వాటి స్పేర్ పార్ట్లు తయారు చేస్తుంది. ఇది గ్లోబల్ గా కూడా ఒక 100కు పైగా దేశాల్లో ఎగుమతులు చేస్తూ ఉందన్నమాట. Q3 ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఫలితాలు చూసుకుంటే గణనీయంగా పెరుగుదలను చూసింది. ముఖ్యంగా అంశాలు చూసుకుంటే సోలార్ పంపులపైన బలమైన డిమాండ్, ప్రభుత్వం స్కీముల కింద ఆర్డర్లు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. మధ్యప్రదేశ్లో 113 ఎకరాల స్థలంలో సోలార్ సెల్ మరియు పిఐ మాడ్యూల్ తయారీ ప్లాంట్లను స్థాపిస్తుంది. ఇంకా 116 కోట్ల విలువైన సోలార్ పంపింగ్ సిస్టమ్స్ ఆర్డర్లను కలిగి ఉందన్నమాట. ఇక ఫ్యూచర్ ధరలు ఎలా ఉన్నాయో విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఒక నెల అంటే మే నెలలో 2025 9 to 14% అప్సైడ్ అంటే 1050 రూపాయల నుంచి 1100 రూపాయల దగ్గరకు టార్గెట్ గా ఇస్తూ ఉన్నారనమాట. 1 yearకి 2026లో 1400 దాకా వెళ్ళవచ్చని టార్గెట్స్ ఇస్తున్నారు. అలాగే 2030లో 2500 నుంచి 3000 వరకు వెళ్ళవచ్చని చెబుతున్నారు అనమాట. స్ట్రాంగ్ బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు. అలాగే రిస్కులను కూడా చూసుకుంటే ఓవర్ వాల్యుయేషన్, అలాగే ప్రభుత్వ ఆర్డర్లపై కొంత అధికంగా ఆధారపడడం, అలాగే పాలసీ మార్పులు ప్రభావం చూపించవచ్చని చెబుతూ ఉన్నారనమాట. ఇక మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 11,416 కోట్లుగా ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చి 950 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే స్టాక్ పిఈ చూసుకుంటే 29%గా ఉందన్నమాట. ఇంకా 6వ స్టాక్ వచ్చి అనికేతన్ గారు అడుగుతున్నారు టాటా మోటార్స్ గురించి. టాటా మోటార్స్ అనేది మన దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థలలో ఒకటి. ఇది ముఖ్యంగా కార్లు, యూటిలిటీ వాహనాలు, ట్రక్కులు, బస్సులు మరియు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుంది. అంతర్జాతీయ బ్రాండ్లు కూడా దీని ఆధీనంలో ఉన్నాయి. భవిష్యత్తులో ప్రాజెక్ట్స్ ఏమిటంటే 2025లో ఈ సంవత్సరం ఎలక్ట్రికల్ వాహనాల్లో విస్తరించాలని, 2013 నాటికి ఇండియా ఈవీ మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగించేలా లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా
సస్టైనబుల్ మొబిలిటీ అంటే సిఎన్జి, ఎలక్ట్రిక్ మరియు హైడ్రోజన్ వాహనాలపై పెట్టుబడులు, రైలు కోచ్ తయారీ, జేఎల్ఆర్ బ్రాండ్ లాంటి హైబ్రిడ్ వాహనాలపై పెట్టుబడులు గ్లోబల్ మార్కెట్లో బలమైన స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దీని పనితీరు చూస్తే సేల్స్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ, లాభాలు కానీ అన్నీ కూడా బాగా పెరిగాయి అన్నమాట. రిస్క్ ఏంటంటే ఇటీవలన టారిఫ్ల వలన 27% తగ్గింది. ఇంకా ప్రమోటర్స్ హోల్డింగ్స్ అనేవి కూడా కొంచెం తగ్గినాయి. ఇంకా పోటీగా మారుతి, సుజుకి, హ్యుందాయ్ వంటి ఉన్నాయన్నమాట. అయితే వాహనాలపై 2% ధరలు అనేవి 2025లో పెంచాలని ఆలోచిస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం ప్రైజ్ తగ్గే అవకాశాలు, అంటే పైకి కిందకు తగ్గే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. భవిష్యత్ ప్రాజెక్ట్స్ ప్రకారం చూసుకుంటే దీని ధర అనేది 600 నుంచి 800 వరకు అప్ సైడ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. కొన్ని నివేదికలు అయితే 2030కి 1000 రూపాయలు చేరే అవకాశం ఉందని చెబుతూ హెచ్చరికలు కూడా చేస్తూ ఉన్నారు. ఒకవేళ మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక కారణాలు మరియు కంపెనీ పనితీరుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు న్యూస్ చూసుకుంటూ ఉండాలని చెబుతూ ఉన్నారనమాట. ఇంకా మార్కెట్ క్యాప్ 2,28,814 క్రోర్స్గా ఉంది. అలాగే కరెంట్ ప్రైస్ వచ్చి 622 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే స్టాక్ పిఈ వచ్చి 7.19గా ఉంది. ఇది ఆకర్షణీయంగా ఉందని చెప్పాలి. ఇక 7వ స్టాక్ వచ్చి సాగల సుబ్రహ్మణ్యం గారు జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్ గురించి అడుగుతున్నారు. మన దేశంలో అతిపెద్ద కంప్యూటర్ న్యూమారికల్ కంట్రోల్ యంత్రాల తయారీ సంస్థలలో ఇది ఒకటి అన్నమాట. మార్కెట్లో 10 నుంచి 12% వాటాతో దేశంలో ప్రముఖ స్థానంలో ఉంది. ఈ సంస్థ ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటో కంపోనెంట్, జనరల్ వంటి విభాగాలను తయారు చేస్తుంది. ఈ కంపెనీ జనవరి 2024న లిస్ట్ అయిందనమాట. పాజిటివ్ అంశాలు ఏమిటంటే బలమైన ఆర్డర్ బుక్ అయింది. దీని వ్యాపారాన్ని విస్తరించాలి అని, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి స్టాక్ అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. జాగ్రత్తలు ఎందుకంటే రిస్క్, పిఈ రేషియో ఎక్కువగా ఉంది. అలాగే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే మార్కెట్ పరిస్థితులు, సాంకేతికమైన సూచికలు పరిగణనలోకి తీసుకోవాలని. అయితే షార్ట్ టర్మ్కి మాత్రం వాల్యుయేషన్ ఎక్కువగా ఉంది, కొంత జాగ్రత్త అవసరం అని చెబుతూ ఉన్నారు. దీని రిటర్న్స్ పనితీరు 1 yearలోనే 49.89% పెరుగుదలను ఉంది. విశ్లేషకులు టార్గెట్ ఇలా ఇస్తూ ఉన్నారు. టెక్నికల్గా 1223 పైన బ్రేక్అవుట్ జరిగితే 1629 వరకు చేరే అవకాశం ఉందని, ఇంకా లాంగ్ టర్మ్లో 1500 చేరే అవకాశము, అలాగే షార్ట్ టర్మ్ మాత్రము పిఈ రేషియో ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతూ ఉన్నారనమాట. ఇక మార్కెట్ క్యాప్ చూసుకుంటే 24,318 క్రోర్స్గా ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చి 1,069 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. 79.3గా ఉందన్నమాట. ఇక 8వ స్టాక్ వచ్చి మారేపిల్లి లక్ష్మయ్య గారు అడుగుతున్నారు E2E నెట్వర్క్ గురించి. మన దేశంలో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కంప్యూటర్ సేవలను అందించే ప్రముఖ సంస్థల్లో ఇది ఒకటనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI మరియు మిషన్ లెర్నింగ్ వర్క్ లోడ్లకు అనుకూలమైన అధునాతన క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది 2009లో స్థాపించబడారు. మన భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న క్లౌడ్ ప్రొవైడర్స్లో గుర్తింపు పొందిందనమాట. రిటర్న్స్ అనేవి ఈ మంత్లోని 27.15% ఇచ్చింది. 1 yearలో చూసుకుంటే 130.39%గా ఇచ్చింది. అలాగే 3 సంవత్సరాలలో 1,504గా ఇచ్చింది అనమాట. అంటే పాజిటివ్ రిజల్ట్స్నే చూసాము. దీంట్లో రెవెన్యూ నికర లాభము పెరిగింది. 18.61% ఉద్యోగుల ఖర్చులకు వెచ్చించింది అనమాట. విశ్లేషకులు ఏమి చెబుతున్నారంటే స్పష్టమైన టార్గెట్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది అధిక వాల్యుయేషన్ లో ఉండడం వలన జాగ్రత్త సూచిస్తున్నారు అనమాట. అయితే లాంగ్ టర్మ్ కి చాలా మంచిదని సూచిస్తూ ఉన్నారు. ఇక మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే 3,800 క్రోర్స్గా ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చి 1,903 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే స్టాక్ పిఈ వచ్చి 85%గా ఉంది. 9వ స్టాక్ చూసే ముందు నాకు టెలిగ్రామ్ ఛానల్ ఉందని మీ అందరికీ తెలుసు కదా. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు అక్కడ స్టాక్ మార్కెట్ సంబంధించిన న్యూస్ని నేను ఇస్తూ ఉంటానన్నమాట. నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇక 9వ స్టాక్ వచ్చి గుజరాత్ టూల్ రూమ్ అనమాట. దీని గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఈ కంపెనీ అతి చిన్నదనమాట. 1993లో స్థాపించారు. దీని ఆఫీస్ అహ్మదాబాద్, గుజరాత్ లో ఉంది. ఇది విభిన్న రకరకాల పనులు చేస్తూ ఉంటుంది.
సిల్వర్ కండక్టివ్ ఇంక్ ట్రేడింగ్ అంటే హాంకాంగ్ నుంచి దిగుమతులు చేసుకుంటుంది. అలాగే మైనింగ్ జాంబియాలో గోల్డ్ మైనింగ్స్ ఉన్నాయి. అలాగే డైమండ్స్, గోల్డ్, సిల్వర్, అలాగే రెసిడెన్షియల్ ఎస్టేట్స్, అలాగే కన్స్ట్రక్షన్, ఇలాగ రకరకాలైన వ్యాపారాలను చేస్తూ ఉంటుంది అనమాట. దీని రిటర్న్స్ అనేవి తగ్గటం, నెగిటివ్లో ఉండడం జరిగింది. కానీ 5 సంవత్సరాలు చూసుకుంటే 3266.67% రిటర్న్స్ ఇచ్చిందనమాట. ఈ స్టాక్ పడిపోవడం కారణాలు ఏంటంటే ఇటీవలన కరెక్షన్ జరగటం, అలాగే 5:1 రేషియోలో బోనస్, దీనివలన షేర్ ధర తగ్గిందనమాట. దీని యొక్క ఆర్డర్స్ చూసుకుంటే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసము 572 కోట్లతో 65 ఎకరాల భూమిని సమకూర్చుకుంది. ఇది 97.5 మెగావాట్స్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్టుని సొంతం చేసుకుంది. విశ్లేషకులు టార్గెట్స్ అంటే సాంకేతిక విశ్లేషకులు ఇస్తున్నారు. ₹9 వరకు ధర పెరగవచ్చని సూచిస్తున్నారు. అయితే ఇది రిస్క్తో కూడుకున్నది. ఇటీవల కరెక్షన్ వలన 83% పడిపోయింది. బై రేటింగ్ మాత్రము ఎవరో ఇవ్వలేదు, జాగ్రత్త వహించమని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రమోటర్స్ హోల్డింగ్ అనేవి ఇందులో లేవన్నమాట. Q3 ఫైనాన్షియల్ 2025లో లాభము 90% తగ్గింది. ఇది బోనస్ కు ముందు కొనుంటే ఇప్పుడు 5:1లో ఈ రేట్ అనేది తగ్గిపోయి ఉంటుంది. 3-4 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉండొచ్చు మీ పోర్ట్ఫోలియోలో దీని యొక్క ధర. అయితే ఇది ఒక 5 రూపీస్ టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా నా అంచనా అనమాట. మీరు గనక ఈ స్టాక్ లో కనీసం కొంచెం లాభం వచ్చినా మీరు ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవటం చాలా మంచిదని నేను చెప్తూ ఉన్నానన్నమాట. లేదు మేము ఓర్పుగా ఉంటాం అనుకుంటే లాంగ్ టర్మ్లో ఉంచుకోండి. కనీసం ఒక 5 సంవత్సరాలు ఉంచుకుంటే ఈ రిటర్న్స్ అనేవి మంచిగా ఉంటాయి. లేదు అంత పేషెన్స్ లేదనుకుంటే బయటకు వచ్చేయటమే మంచిదని నా అభిప్రాయం అనమాట. మార్కెట్ క్యాప్ వచ్చి 219 క్రోర్స్గా ఉంది. అలా కరెంట్ ప్రైస్ వచ్చి ₹1.57 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. స్టాక్ పి వచ్చి 2.9గా ఉందన్నమాట. ఇక 10వ స్టాక్ వచ్చి వడ్లమూడి మహేష్ గారు అడుగుతున్నారు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి. ఇది జియో ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుండి 2023లో ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్గా మరియు సర్వీసెస్ అందించడంపై దృష్టి పెట్టిందనమాట. ముఖ్యంగా అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులో తీసుకురావాలని లక్ష్యంగా ఏర్పడింది ఇది. ఈ కంపెనీ జియో ఫైనాన్స్ యాప్ ద్వారా లోన్స్, సేవింగ్ అకౌంట్, యూపీఐ పేమెంట్స్, డిజిటల్ ఇన్సూరెన్స్, అలాగే వెల్త్ మేనేజ్మెంట్ వంటి సేవలను అందిస్తూ ఉంటుంది. రిటర్న్స్ అనేవి 3 నెలల నుండి 1 year వరకు నెగిటివ్లోనే ఉన్నాయి. మరలా ఇప్పుడు పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. విశ్లేషకులు ఏమి అంటున్నారంటే మీడియన్ టార్గెట్ ధర 291.72 అంటే 12 నెలల్లో వాల్ స్ట్రీట్ అనలిస్టుల నుంచి తక్కువ 288.86 గరిష్టం, అలాగే 300 వరకు కూడా టచ్ చేయవచ్చని చెబుతూ ఉన్నారు. ఎనాలిస్ట్ రేటింగ్ వచ్చి 32.67% అప్సైడ్ గా వెళుతుందని టార్గెట్స్ ఇస్తూ ₹316 దాకా కూడా టచ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే పిఈ అధికంగా ఉండడం వల్ల అలాగే ఆర్ఓఈ ఆందోళనకరంగా కూడా ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలని చెబుతూ ఉన్నారనమాట. దీని మార్కెట్ క్యాప్ వచ్చి ₹1,69,211 క్రోర్స్గా ఉంది. అలాగే కరెంట్ ప్రైస్ వచ్చి ₹129 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. స్టాక్ పి వచ్చి 29.9గా ఉంది. ఇక 11వ స్టాక్ వచ్చి ఐఆర్ఎఫ్సి అంటే పేరు లేదు, ఎవరు అడిగారో కానీ రాయటం మర్చిపోయాను ఏమనుకోవద్దు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మన దేశంలో రైల్వేలకు నిధుల సమీకరణ కోసము 1986లో స్థాపించబడింది. ఇది పబ్లిక్ సెక్టర్ మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అనమాట. ఇది రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న మినీ రత్న సంస్థ వారిది. రిటర్న్స్ వచ్చి 1 yearలో నెగిటివ్గానే ఉన్నాయి. అలాగే 3 yearsలో చూసుకుంటే 488.55%గా రిటర్న్స్ ఇచ్చిందనమాట. ఫైనాన్షియల్ ఇయర్లో 2025 Q3 పాజిటివ్గానే వచ్చింది. అయితే విశ్లేషకులు ఏం చెప్తున్నారు అంటే టార్గెట్ 291 నుండి 316గా ఇస్తూ ఉన్నారు. ఓవర్ వాల్యుయేషన్ ఉండటం వలన జాగ్రత్త వహించాలని కూడా చెబుతూ ఉన్నారు. లాంగ్ టర్మ్లో 120 నుంచి 125 దగ్గర కొనుగోలు సపోర్ట్ ఇస్తూ ఉన్నారనమాట. అలాగే 12 నెలల్లో 170 నుంచి 180 వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ వారు షార్ట్ టర్మ్లో అంటే ఒక 15 రోజుల్లోనే ₹135 టచ్ చేయొచ్చని వాళ్ళు టార్గెట్ ఇస్తూ ఉన్నారనమాట. ఇక దీని మార్కెట్ క్యాప్ వచ్చి 1,69,211 క్రోర్స్గా ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చి ₹129 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పిఈ వచ్చి 25.9గా ఉందన్నమాట. లాస్ట్ స్టాక్ 12వది మంతే సత్యనారాయణ గారు అడుగుతున్నారు అబౌట్ ఇండియా లిమిటెడ్ గురించి. మన దేశంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఇది ఒకటి. అమెరికాకు చెందిన గ్లోబల్ హెల్త్ కేర్ కంపెనీ యొక్క అనుబంధ సంస్థ ఇది.
థైరాయిడ్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, డయాబెటీస్, న్యూరో సైన్స్ మరియు ఉమెన్స్ హెల్త్ రంగాలలో ఔషధాలు, న్యూట్రిషన్స్, డయాగ్నోస్టిక్స్, మెడికల్ డివైజెస్ ఇలా బిజినెస్ చేస్తూ ఉంటుందన్నమాట. ప్రమోటర్స్ హోల్డింగ్స్ వచ్చి 74.99%గా ఉన్నాయి. రిటర్న్స్ ఫైనాన్షియల్ ఇయర్లో 2025 రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. ఎనలిస్టులు బాంబ్ క్యాబ్స్ బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ వచ్చి 35,292 అంటే 15% అప్సైడ్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఎక్సెస్ సెక్యూరిటీస్ వారు బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 31,420గా ఇస్తూ ఉన్నారనమాట. రిలయన్స్ సెక్యూరిటీస్ బై రేటింగ్ సిఫార్సు చేస్తూ వాళ్ళు 31,700 టార్గెట్ ఇస్తూ ఉన్నారు. ఇంకా మార్కెట్ క్యాప్ వచ్చి 65,216 కోట్లగా ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చి 30,690 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే స్టాక్ పిఈ వచ్చి 48.9గా ఉందన్నమాట. చూసారు కదా, ఇవన్నమాట 12 స్టాక్స్. ఈ స్టాక్స్ అన్ని కూడా నేను మీకు ఎడ్యుకేషనల్ పర్పస్గా మాత్రమే నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదా సెల్ చేయాలన్నా బై చేయాలన్నా మీరు కూడా సొంతగా ఈ స్టాక్స్ని ఒకసారి అనలైజ్ చేసుకొని తర్వాత మీకు తెలిసిన అడ్వైజర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరన్నా ఉంటే వారిని సంప్రదించి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని చేసుకోండి. అలాగే ఇవి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ప్రతిదీ కూడా మన లక్ష్యాన్ని అంటే గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలన్నమాట. మరి ఇంకెవరన్నా స్టాక్స్ని మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ని వాటి గురించి వాటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో తెలియచేయండి. మళ్ళీ వాటి మీద కూడా నేను తప్పకుండా వీడియో చేస్తూ ఉంటాను. తర్వాత వచ్చి మీరు ఇన్వెస్ట్ చేసుకున్న స్టాక్స్ మీద ఎప్పటికప్పుడు న్యూస్ని ఎప్పుడు మీరు ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు ఎలా ఆర్థిక పరిస్థితులు ఎలా మారుతాయి, న్యూస్ ఎలా మారుతుంది, టారిఫ్లు ఎలా మారుతున్నాయో మార్కెట్ పరిస్థితులు తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి కంపల్సరీ మీరందరూ కూడా తప్పకుండా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు న్యూస్ని అబ్జర్వ్ చేస్తూ వాటి యొక్క వివరాలను తెలుసుకుంటూ ఉండండి. ఓకేనా? మరి మీకు ఈ వీడియో నచ్చుంటే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.